దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల వేటను ముమ్మరం చేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు, ప్రపంచ దేశాల మంత్రులతో వరుస భేటీలు నిర్వహించిన సీఎం రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులను ఖరారు చేశారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో అర్సెల్ఆర్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యటన ప్రారంభంలోనే యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ అంగీకారం తెలిపింది. సుమారు 40 యుఏఈ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే విశాఖలో లూలు గ్రూప్ మెగా షాపింగ్ మాల్, అమరావతిలో లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ యూనిట్ మరియు షరాఫ్ గ్రూప్ ఆధ్వర్యంలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై సానుకూల చర్చలు జరిగాయి. రెండో రోజు సిఐఐ నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ సెషన్లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ పెట్టుబడులకు ఏపీని మించిన గమ్యస్థానం లేదని ఉద్ఘాటించారు. 2026 నాటికి ఏపీ నుంచి డ్రోన్ అంబులెన్స్ లాంచ్ చేయాలనే వినూత్న ఆలోచనను పంచుకున్నారు. ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అయిన సీఎం రాష్ట్రంలోని 10 లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలో శిక్షణ ఇవ్వాలని కోరారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను కోరారు. దావోస్లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ను కేంద్ర మంత్రులు మరియు ఇతర రాష్ట్రాల సీఎంలతో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రాలుగా పోటీపడిన దేశం కోసం మేమంతా ఒక్కటే అని పేర్కొంటూ నేషన్ ఫస్ట్ నినాదాన్ని చాటారు. 2047 నాటికి భారత్ ప్రపంచ అగ్రగామిగా నిలవడంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్, కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త అనే విధానాన్ని సీఎం ప్రపంచ వేదికపై పరిచయం చేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు గైడెన్స్ ఇస్తామని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి లోకల్ బ్రాండ్లను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తామని వివరించారు. ఈ విధానాన్ని చూసి అక్కడి ప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు. అర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో జరిగిన భేటీ పర్యటనకే హైలైట్గా నిలిచింది. అనకాపల్లిలో రూ. 60,000 కోట్ల పెట్టుబడితో చేపట్టే స్టీల్ ప్లాంట్ భూసేకరణ, అనుమతుల ప్రక్రియను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వెంటనే శంకుస్థాపన చేసి యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మూడో రోజు కూడా ముఖ్యమంత్రి పలు అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో భేటీ కానున్నారు మరియు ఏఐ ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులపై కీలక ప్రసంగం చేయనున్నారు.